మీకు ఇప్పటికే ఇక్కడ చూస్తుంటే అర్థమై ఉంటుందండి నేను ఏమి ఇస్తున్నాను అనేది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి ఫర్టిలైజర్ అనమాట. మీరు ఈ యొక్క గ్లాస్ జార్లో అయితే చూడొచ్చు, ఇది బాగా ఫెర్మెంటేషన్ అయింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మీకు రోజెస్కి అలాగే ఫ్లవర్ ప్లాంట్స్కి ఒక మంచి ఫ్లవర్ బూస్టింగ్ ఫర్టిలైజరు, అది కూడా హోమ్ మేడ్ కిచెన్లో దొరికేటటువంటిది మనం ఇవ్వచ్చండి. వేస్ట్గా పడేసే వాటితోటి ఇలాగా పూల మొక్కలు మాత్రమే పెంచుకునే వాళ్ళు చక్కగా ఏది కొనుక్కోకుండా మనము మొక్కలను అయితే పెంచుకోవచ్చు. వాటి గురించి ఈరోజు నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, మా గార్డెన్లో పువ్వులు అయితే చాలా విరబూస్తున్నాయండి, చాలా చక్కగా వస్తున్నాయి. వింటర్ సీజన్లో మరిన్ని ఫ్లవర్స్ అయితే మనము మొక్కల నుండి తీసుకోవచ్చు. మీరు ఇలా మొక్కల నుండి ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోవాలంటే కనుక ఎప్పటికప్పుడు ఒక 4-5 రోజులకు ఒకసారి కిచెన్లో దొరికేటటువంటి ఫర్టిలైజర్స్ని మనము మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక చక్కగా పెరుగుతాయి. అలాగే మొక్కలు చాలా చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. కొంతమంది అడిగారండి, పారిజాతం మొక్క మనము ఇలా గార్డెన్లో ఇలా కుండీలో పెంచుకోవచ్చా అని. చూడండి, పెంచుకోవచ్చండి. ఇలాంటి మొక్కలు కూడా ఇప్పుడు నర్సరీలలో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది నేను అడిగి మరీ తీసుకొని వచ్చాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే తీసుకున్నారు, 500 రూపీస్. కానీ ఈ యొక్క పారిజాతం మొక్కకి ఎప్పటికీ కూడా చూడండి ఫ్లవర్స్ వస్తున్నాయి. అలాగే మార్నింగ్ అయ్యేసరికి అన్నీ కూడా రాలిపోతున్నాయి. వీటికి మొగ్గలు కూడా చాలా వస్తున్నాయండి. మొక్క నిండా కూడా మొగ్గలు అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే మా గార్డెన్లో చామంతులు అయితే చాలా చక్కగా విరబూస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి ఎన్ని చామంతులు వస్తున్నాయో, రకరకాల కలర్స్లో చక్కగా విరబూస్తున్నాయి. వీటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు నేను ఫెర్టిలైజర్ అనేది మొక్కకి ఇస్తూనే ఉంటాను కాబట్టి ఇవి చాలా బ్లూమ్ అవుతూ ఉంటాయి. అలాగే మనము మొక్కల విషయంలో, పూల మొక్కల విషయంలో ఒకటైతే గుర్తుంచుకోవాలి, pH అనేది చాలా ఇంపార్టెంట్. pH లెవెల్ అనేది లోగా ఉండాలి. ఎప్పుడైతే pH ఇంక్రీజ్ అవుతుందో వాటికి పువ్వులు అనేవి సరిగ్గా రావన్నమాట. ముఖ్యంగా రోజా మొక్కల్లో అయితే మనము pH అనేది ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా చూసుకుని మనము మొక్కలకి మెయింటైన్ చేసుకోవాలి. pH మనం తగ్గించడానికి సిట్రస్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్కి మనము ఇస్తూ ఉండొచ్చు. అలాగని ఎక్కువ కూడా ఇవ్వకూడదండి. చూసుకొని మనము మ్యాక్సిమము వాటికి తగ్గట్టుగా, అంటే ఒక 10 రోజులకు ఒకసారి అయినా కూడా ఇలా pH బ్యాలెన్స్ అయ్యేటటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి మనము మొక్కలకి ఇస్తూ ఉంటే చక్కగా బ్లూమ్ అవుతూ ఉంటాయి. ఇలాగా మొగ్గలు అనేవి కొత్తవి వస్తూనే ఉంటాయి. అలాగే చిగుర్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎలాంటి డిసీజెస్ కూడా మనము మొక్కలకి చూడకుండా ఉంటాము, అంటే చాలా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎప్పటికప్పుడు మొగ్గలు కూడా వస్తూ ఉంటే రోజెస్కి మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మా యొక్క ఇది వచ్చేసి మనం కనకాంబరం మొక్క అండి. మొక్క చాలా చిన్న కుండీలో పెట్టిందే, కానీ చాలా చక్కగా పువ్వులు అయితే ఎప్పటికీ కూడా బ్లూమ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఈ మధ్యనే నేను మళ్ళీ ఈ ఆల్ టైమ్ సీజన్లో వచ్చేటటువంటి ఈ యొక్క మల్లెపూలే కాకుండా నేను ఇంకా చామంతులు, మనకు చామంతుల్లో ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చేవన్నీ కూడా కొన్ని ఈ సీజన్లో మాత్రమే బ్లూమ్ అయ్యి మొక్కలు చనిపోతూ ఉంటాయి. అలాంటివి కూడా తీసుకొని వచ్చాను. ఎందుకంటే చామంతులు అనేవి గార్డెన్లో చాలా చక్కగా మనకు బ్లూమ్ అవుతుంటే ఈ ఎల్లో కలర్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట, చాలా కీటకాలని. ఓకే, సో ఇప్పుడైతే మనం ఏ ఫెర్టిలైజర్ ఇస్తున్నామో తెలుసుకుందాము. మీకు ఇప్పటికే ఇక్కడ చూస్తుంటే అర్థమై ఉంటుందండి నేను ఏమి ఇస్తున్నాను అనేది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి ఫర్టిలైజర్ అనమాట. మీరు ఈ యొక్క గ్లాస్ జార్లో అయితే చూడొచ్చు, ఇది బాగా ఫెర్మెంటేషన్ అయిందండి. మీరు ఒకసారి కింద కూడా చూస్తే తెలుస్తుంది. ఇది ఏంటంటే మనము దీన్ని గ్రేప్ వైన్ ఫర్టిలైజర్ అని అంటాము. అలాగే మనము తిని పడేసిన తర్వాత ఇవి నల్ల ద్రాక్ష యొక్క తొక్కలు అనమాట. తొక్కలే కదా అని తీసి పడేయకండి. ఇవి pHని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి రోజా మొక్కలకి. అండ్ చాలా 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 బాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇది చక్కటి బూస్టింగ్ ఫర్టిలైజర్, ముఖ్యంగా రోజెస్కి అనమాట. నేను ఎప్పటికప్పుడు మీకు ఫ్లవర్ ప్లాంట్స్ కోసం చాలా రకాల ఫెర్టిలైజర్స్ నేను షేర్ చేస్తూనే ఉన్నానండి.
అయితే మీరు ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి కూడా చూడొచ్చు. అలాగే మా దగ్గర న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కూడా చాలా దొరుకుతాయి మొక్కలకి, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. వాటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి కూడా డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అయితే ముందుగా మీరు ఈ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. ఏం లేదండి, ఇది మనము తిని పడేసినటువంటి ఈ యొక్క ద్రాక్ష తొక్కల్ని మనము ఇలాంటి ఏదైనా ఒక బాటిల్లో చక్కగా మీరు తయారు చేసుకోవచ్చు. వాటర్ నింపేసి కొద్దిగా ఒక బెల్లం ముక్క వేసి ఈ యొక్క తొక్కలన్నీ ఇందులో వేస్తే కనుక 2-3 రోజుల్లో ఇది ఫెర్మెంటేషన్ అయిపోయి చక్కగా ఈ ఫెర్టిలైజర్ అయితే తయారైపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో, చాలా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారా ఎంత అట్రాక్టింగ్గా ఉంది కదా కలర్ కూడా. కానీ దీన్ని బాగా డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి. కాన్సన్ట్రేటెడ్గా ఎప్పుడు కూడా ఏ మొక్కలకి ఏ ఫెర్టిలైజర్ అయినా సరే మీరు డైల్యూటెడ్గానే ఇవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఫెర్టిలైజర్ మనం చక్కగా వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి. ఇదైతే తయారైంది. దీన్ని డైల్యూట్ చేసుకొని నేను ఇప్పుడు ఈ బకెట్ ఒక చిన్న కంటైనర్ అయితే నేను పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 గ్లాసులు అది ఫెర్టిలైజర్ తీసుకొని అలాగే వాటర్ పోసి డైల్యూట్ చేసి ఇస్తాను. ఇప్పుడు చెప్పాను కదా, ఇది తయారు చేసుకునే విధానము. మీరు నల్ల ద్రాక్ష తిన్న తర్వాత మిగిలినటువంటి ఈ యొక్క ద్రాక్ష తొక్కల్ని మీరు ఇలాంటి ఒక బాటిల్లో వేసి క్యాప్ పెట్టేస్తే కనుక కొంచెం బెల్లం వేసేయాలి, వాటర్ పోయాలి. ఇది ఫెర్టిలైజర్ అయితే ఫెర్మెంటేషన్ అయిపోయి ఒక 3 డేస్లోనే తయారైపోతుంది. దీన్ని మీరు అప్పుడప్పుడు మొక్కలకి స్ప్రే చేయడం కానీ లేదా మొక్క మొదట్లో పోయడం కానీ చేయాలి, బాగా డైల్యూట్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను మా మొక్కలకి ఇస్తాను, చూద్దాం. ఓకే, మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చే ముందైనా సరే మొక్కకి ముందుగా వాటరింగ్ చేసుకోవాలండి. వాటరింగ్ చేసిన తర్వాతనే మనము ఫెర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇలా తయారు చేసుకున్నటువంటి ఫెర్టిలైజర్ నేను ఇలాగే వీక్లీ వన్స్ అనమాట. ఇది మనం అలా పెట్టేయచ్చు. ఇది ఫెర్మెంటేషన్ అవుతూనే ఉంటుంది. ఇంకా మంచి ఫెర్టిలైజర్గా ఇది తయారవుతుంది అనమాట. ఫెర్మెంటేషన్ అయ్యి కొద్దిగా పోస్తున్నాను. ఇందులో ఎన్ని వాటర్ తీసుకున్నానో మీరు ఒకసారి చూడండి. బాగా డైల్యూట్ చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా. చూడండి అంతే. ఈ ఫెర్టిలైజర్ని మనము ఇలా డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి. దీనికి నేను క్యాప్ పెట్టేస్తున్నాను. సో ఇది మనము ఒక 10 టైమ్స్ మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంత చిన్న బాటిల్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మీరు. సో దీన్ని మనము మొక్క మొదట్లో పోయాలి. సో ఏ మొక్క మొదట్లో పోసే ముందైనా మనము ముందుగా మొక్కకి సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలి. వాటరింగ్ ఇచ్చిన 1 అవర్ తర్వాత మనము ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది pH లెవెల్ని తగ్గిస్తుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వకూడదు. అలాగే దీన్ని బాగా కాన్సన్ట్రేటెడ్గా కూడా ఇవ్వకూడదు. ఇలా చక్కగా మనం డైల్యూట్ చేసిన తర్వాతనే మొక్కకు ఇవ్వాలి. సో మొక్కకి నేను ఆల్రెడీ వాటరింగ్ చేశానండి, మీరు ఇక్కడ చూడొచ్చు. వాటరింగ్ చేసినటువంటి ఒక 10 మినిట్స్ తర్వాత అయినా సరే మనము ఈ ఫెర్టిలైజర్ అనేది మొక్కకి ఇవ్వాలి. కాకపోతే ఒక్కసారి నేను మీకు ఈ ఒక్క మొక్కకి చూపిస్తున్నాను. ఇలా మనము సాయిల్ అనేది అప్పర్ లేయర్ కొద్దిగా కదిలించాలి. ఇలా కదిలించాలంటే వాటరింగ్ చేసి ఉంటే కనుక ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనం కదిలించగానే. దీనివల్ల ఏంటంటే ఏవైనా కలుపు మొక్కలు, గడ్డి ఇలాంటివి పెరిగినా కూడా పోతుంది. అలాగే మనం ఇచ్చేటటువంటి ఫెర్టిలైజరు డైరెక్ట్గా రూట్స్కి అందుతుంది. రూట్స్కి కూడా ఏరేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇలా చేసిన తర్వాత ఫెర్టిలైజర్ అనేది మొక్కకు ఇవ్వచ్చండి. ఇదిగోండి, ఇందులో కూడా నేను 1/2 గ్లాస్ మాత్రమే ఈ మొక్కకి ఇస్తున్నాను. ఇది రోజా మొక్క, ఆల్ టైమ్ రోజెస్ అనమాట. సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ మనము ఇవ్వకూడదు. అలాగే ఇది కూడా ఇంకో రోజా మొక్క అండి. దీనికి మొగ్గలు వస్తున్నాయి చూడండి. చక్కగా ఎంత చక్కగా చిగురిస్తుందో, అసలు ఎంత చక్కగా ఉన్నాయి. ఆకులు అనేవి చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి కదా. ఒక్కొక్కసారి డిస్కలరేషన్ అయ్యి ఆకులు పండు బారి రాలిపోతుంటాయి కదండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. రోజెస్కి చక్కగా మంచి ఫ్లవరింగ్ వస్తుంది. చక్కగా చిగురులు వచ్చేసి మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. సో ఇది కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ మధ్యనే దీన్ని మనము మళ్ళీ ఫెర్టిలైజర్ ఇచ్చే కొద్దీ చక్కగా ఇలా గ్రోత్ అనేది చూపిస్తుంది, హెల్దీగా పెరుగుతుంది. చక్కగా మళ్ళీ ఫ్రెష్గా మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యాయండి ఈ మొక్కకి. చూడండి ఇక్కడ. అండ్ ఇది కూడా ఒక మొగ్గని, ఇక్కడ కూడా మనము ఒక మొగ్గ అయితే చూస్తున్నాము. ఇలా బర్డ్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో దీనికి కూడా కొద్దిగా ఇలా ఫెర్టిలైజర్ నేను ఇస్తున్నాను. చూసారు కదా, ఈ చిన్న గ్లాస్తో నేను 2 మొక్కలకి ఇచ్చానండి. మీరు కూడా ఇలాగే మొక్కలకి, నేను ప్రతి మొక్క మీకు ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇస్తూ చూపిస్తే చాలా లెంతీ అవుతుంది వీడియో అనేది. సో ఇంతటితో ఆపేస్తున్నాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి రోజెస్ అన్నీ కూడా. వీటన్నిటికీ కూడా నేను ఫెర్టిలైజర్ అనేది ఇస్తాను. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.
మీరు కొత్తగా ఈరోజు వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా ఇది వీడియో కంటిన్యూగా మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం, అలాగే మీకు ఆల్ మిక్స్ కేకు ఇలాంటి వాటి కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మా పారిజాతం మొక్క, దీనికి కూడా ఫెర్టిలైజర్ ఇస్తాను. ఉంటాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.